భర్త మీద ఎఫ్ఐఆర్ పెట్టించి అందులో వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లందరి రాసి ఎఫ్ఐఆర్ చేయడం, లేదా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టి అందరినీ రోడ్డు మీదకి తీసుకువస్తాను, అందరికీ జైల్కి పంపిస్తాను అని చెప్పడం భార్య యూజ్ చేసే బిగ్గెస్ట్ విపన్. కానీ ఇందులో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ భార్య వరకట్న వేధింపుల కేసు ఫైల్ చేస్తే దీనికి జైలు శిక్ష మాక్సిమం 3 years వరకు ఉంటుందండి. పోలీస్ ఆఫీసర్ మీకు 35 BNS నోటీస్ సర్వ్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ కి మీరు సహకరించాలి. జైలుకి వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు. రెండవది, ఒకవేళ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ అయితే అందులో మీతో పాటు మీకు సంబంధం లేని మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లను కూడా అందులో యాడ్ చేస్తే భయపడకండి. కోర్టుకి కూడా ఒక పవర్ ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఈ కేసులో సంబంధం లేని వాళ్ళ పేర్లను మీరు రిమూవ్ చేయవచ్చు. ఇన్వెస్టిగేషన్ లో సహకరించి ఈ వైలెన్స్ లో వాళ్ళ పాత్ర లేదు అని తెలిస్తే వాళ్ళ మీద క్లోజర్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఛార్జ్ షీట్ ఫైల్ అయితే డిశ్చార్జ్ చేయవచ్చు. ఈవెన్ FIR కూడా క్వాష్ చేయవచ్చు. కాబట్టి ఇలాంటి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.